జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రియమైన హిందూ బంధువులారా, ఈ మన చుట్టుపక్కల జరుగుతున్న పరిసర ప్రాంతాలను మనం కానీ గమనించినట్లయితే హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ముందు ఉండబోతుంది. హిందువులు ఎప్పుడైనా ఏకమయ్యి చైతన్యవంతం కానట్లయితే బంగ్లాదేశ్, మరో పాకిస్తాన్, మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా హిందువుల పరిస్థితి తయారవుతుంది. మనం చైతన్యవంతంగా లేకోకుండా ఉన్నట్టయితే మనం సరైన రాజకీయ విషయాల్లో మతాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు అని మనం వేరేగా చూసుకున్నట్లయితే నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నీది ఈ కులం, నాది ఈ కులం, నువ్వు ఈ ప్రాంతం, నేను ఆ ప్రాంతం అని కానీ మనం వైషమ్యం చూసుకున్నట్లయితే పోయేది హిందూ వ్యవస్థ, హిందూ ధార్మిక సిద్ధాంతాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అంతకుముందు మీడియా లేనప్పుడే హిందువులు ఎంతో చైతన్యవంతంగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు మీడియా ఉంది, అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. అయినా కానీ హిందూ రాజకీయ నాయకుల్లో సరైనటువంటి చైతన్యం లేదు. ఎప్పుడైతే రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ, రాజకీయ నాయకులు సరైనటువంటి సపోర్ట్ కానీ హిందువులకి లేనట్లయితే హిందూ వ్యవస్థ అనేది సర్వనాశనం అవుతుంది. అయితే ప్రజల్లో కూడా బాధ్యత ఉండాలి. ప్రజలు కూడా సరైన నాయకుడిని మనం ఎన్నుకున్నట్లయితే మనకి ఎవరైతే ఏ పార్టీ అయితే మనకి అండనిస్తుందో ఆ పార్టీని కానీ మనం ఎన్నుకోనట్లయితే ఒక భయంసా సంఘటన కానీ, మన హిందువులు గుడులు పూజలు జరుపుకున్నా కానీ ప్రభుత్వం అవి చట్టబద్ధంగా జరుపుకోకూడదు అనేటటువంటి విధి విధానాలను రూపొందిస్తుంది. ఎక్కడైతే 20% ఉన్నటువంటి వాళ్ళ కోసం, 30% ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు ఇప్పటికే హిందువులే ఎన్నుకునేది, హిందూ రాజకీయ నాయకులే ఉన్నారు. వాళ్ళు పుట్టింది ఈ దేశంలోనే, హిందూ వ్యవస్థలోనే పుట్టారు. కానీ 20% ఓట్ల కోసం ఈ 60-70%, 50% ఉన్నటువంటి హిందువులని చాలా అన్యాయానికి గురవుతున్నారు. మనం ఈ విధమైన చైతన్యంగానే రానట్లయితే, హిందువుల్లో చైతన్యంగానే రానట్లయితే మరో బంగ్లాదేశ్ లాగా హిందువుల పరిస్థితి కంపల్సరీ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. మీరు పార్టీలు అని చెప్పేసి ఆలోచించి నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ అని చెప్పేసి హిందువులంతా వ్యవస్థీకృతంగా లేనట్లయితే సర్వనాశనం అయిపోతుంది, సంకనాకిపోతుంది. అందులో అనుమానమేం లేదు. నో డౌట్, రాసి పెట్టుకోండి. ఇది కానీ జరగకపోతే మనం పార్టీలు అని చెప్పి కొట్టుకు సచ్చామంటే ముందు మనం మనుగడకే కష్టమవుతుంది. తెలుసుకోవాలని హిందువులు చైతన్యంగా ఉండకపోతే ఒక పక్క క్రైస్తవులు, ఒక పక్క ముస్లింలు. క్రైస్తవులు మతం పేరుతో మార్చి మనల్ని సెక్యులర్గా తయారు చేస్తున్నారు. మతం పేరుతో మనల్ని మార్చి సగం హిందూ జనాభాని, ఇప్పటికే హిందూ జనాభా 80-90% ఉండే హిందూ జనాభా 60-70% వచ్చేసింది. ఒక పక్క క్రైస్తవులు మతం మారుస్తున్నారు, రెండో పక్క ముస్లింలు ఏదో ఒక పేరుతో మతం మార్చడం, భయంతోనో భక్తితోనో ఏదో ఒక విధంగా మారడం జరుగుతుంది. ఇంకొక పక్క సెక్యులర్లని ఒక 20-15% వాళ్ళు ఉన్నారు. సెక్యులర్ పేరుతో సెక్యులర్గా ఉండకండి, అయితే ఏదో ఒక మతం పక్కన ఉండండి. అంతేగాని సెక్యులర్గా ఉంటే అంతకంటే జాకోగాడితో సమానం. సెక్యులర్గా ఉన్నటువంటి వ్యక్తి అంతా ఒకటే అనుకుని మీరు కానీ ఉన్నట్లయితే మీ దాకా వచ్చిన రోజున మరో బంగ్లాదేశ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, చైతన్యంగా ఉండండి. ఇది నా ఆవేదనతో కూడుకున్నది, చాలా ఆవేదనతో చెప్తున్నాను. హిందువులు జాగరూకత లేకపోతే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా పనిచేయండి. మీ వ్యవస్థ పట్ల మీరు గౌరవించండి. మీ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా మనం ఎప్పుడైతే చైతన్యవంతంగా ఉన్నామో, కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరు. మనం విడిపోయి ఒక్కొక్క పుల్లగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనల్ని విడగొట్టడానికి అవకాశం ఉంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఏ ఒక్క దేశమూ లేదు. ముస్లిమ్స్కి అనేక దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకి అనేక దేశాలు ఉన్నాయి. కానీ మనకంటూ అన్యాయం జరిగితే, మనకంటూ పారిపోవడానికి ఏ సౌదీ వెళ్ళినా, వేరే ఏ ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ మనం జీవించడం అక్కడే ఉన్న పరిస్థితులకి తల ఉంచి బ్రతకాల్సిందే.
మన ప్రపంచంలో ఏ ఒక్క దేశము ఇంత స్వేచ్ఛాయుత మత స్వాతంత్రం ఏ దేశంలోనూ లేదు. ఒక్క మన భారతదేశంలోనే ఉంది. అయినా హిందువులే ఇక్కడ అణచబడుతున్నారు. అయినా కానీ హిందువుల్లో ఫస్ట్ నుంచి అంతా ఒకటే అనే సిద్ధాంతంతో బ్రతకడం వలన మన తల్లిదండ్రులు మన మత విశ్వాసాల పట్ల, మన మత సిద్ధాంతాల పట్ల మనకు సరైనటువంటి విధి విధానాలను చిన్నప్పటి నుంచి మత గ్రంథాలను బోధించకపోవడం వలన, అందులో ఉన్న సత్యాన్ని మనకు తెలియజేయకపోవడం వలన, మన సిద్ధాంతం ఏంటో మనకే సరిగ్గా తెలియకపోవడం వల్ల మన పిల్లలు అంతా ఒకటే అటువంటి విధానాలు ఇప్పటికే భారతదేశంలో 90% అయిపోయింది. అదిగాక ఒక పక్క ఫుడ్ జిహాదీ. కనీసం మన హిందువులకి కనీసం ఈ రోజున చికెన్ కానీ మటన్ కానీ వితౌట్ హలాల్ తినే 90% ఎక్కడైనా దొరుకుతుందా? దొరికితే నాకు చెప్పండి. ఈ భారతదేశం మొత్తం మీద వితౌట్ హలాల్ చికెన్ కానీ మటన్ కానీ ఎక్కడైనా దొరుకుతుందా? దొరికే పరిస్థితి లేదు. 20-30% ఉంటేనే ముస్లింలు ఈ పరిస్థితి జరుగుతుంది. రేపు పొద్దున ఒక 50-60% అయిందంటే మన హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. మనం అందరం జాగరూకతతో లేనట్లయితే మన పరిస్థితి మరో బంగ్లాదేశ్ అవుతుందని ఈ ఆవేదనతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రియమైన హిందూ బంధువులారా, తెలుసుకోండి, పక్కవారికి తెలియజేయండి. మన సిద్ధాంతాలని, మన మతాన్ని, మన గ్రంథాల్లో ఉన్న గొప్పతనాన్ని మన పిల్లలకి చదివించడం, మన హిందూ సిద్ధాంతం కోసం ఎలా చెప్పాలి అనేది మనం తెలియజేయకపోయినట్లయితే ఇప్పటికే చాలా నష్టపోయాము, ఇంకా నష్టపోకూడదని తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన యొక్క హిందూ గ్రంథాలను చదివే విధానాన్ని, హిందూ మత సిద్ధాంతాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.